ఏపీని వణికించిన మిగ్జామ్ తుఫాను క్రమంగా బలహీనపడుతోంది. ఈ ప్రభావం ఇంకా 2 రోజుల పాటు కోస్తాపై ఉంటుందని, ప్రధానంగా దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 2 రోజుల్లో వెదర్ ఎలా ఉంటుందన్న దానిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామచంద్రరావు అందిస్తారు. క్రమంగా బలహీనపడుతుంది. ప్రస్తుతం వాయుగుండంగా కొనసాగుతుంది. ఇది మరింత బలహీనపడుతూ అల్పపీడనంగా మారే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ దశలో దీని ప్రభావం ఉత్తర కోస్తా జిల్లాలపై ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు కూడా రేపు కూడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల చూసుకుంటే అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఉత్తర కోస్తా జిల్లాలోని అల్లూరి సీతారామరాజు జిల్లా, అలాగే కోనసీమ, ఎన్టీఆర్ జిల్లాతో పాటు ఇటు ఉభయ గోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు రేపు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా ఆకాశం మేఘావృతం అయి ఉండడమే కాకుండా కొన్ని చోట్ల కారు మబ్బుల కారణంగా ఉన్నట్టుండి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే సముద్రం కాస్త అల్లకల్లోలంగా ఉండే పరిస్థితి ఉన్న నేపథ్యాన ఈరోజు కూడా మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళరాదని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఈ దశలో ఈరోజు చూసుకుంటే ఉత్తర కోస్తా జిల్లాలోని చాలా ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ పాఠశాలలకు అలాగే ప్రైవేట్ పాఠశాలలకు కూడా సెలవు ప్రకటించారు. ఈ దశలో ఈరోజు విశాఖ, అల్లూరు సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే సెలవు ప్రకటించడంతో తల్లిదండ్రులు, విద్యార్థులు కూడా ఇళ్లకు పరిమితమైన పరిస్థితి. ముఖ్యంగా తుఫాను తీరం దాటిన తర్వాత కాస్త బలహీన పడుతున్నప్పుడు కూడా అక్కడక్కడ కూడా భారీ వర్షాలు కుండపోతగా కూడా కురిసే అవకాశం ఉంది. అలాగే గంటకు 45 కిలోమీటర్ల వేగంతో కూడా గాలు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఈ సాయంత్రం వరకు చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళరాదు అని చెప్పడమే కాకుండా తీరంలో కాస్త తాకిడి అధికంగా ఉండడంతో పర్యాటకులు ఎవరు కూడా సముద్రంలోకి ఈరోజు వెళ్ళరాదని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రావుతో రామచంద్రరావు, సాక్షి టీవీ, విశాఖపట్నం.